మంత్రివర్యులు ప్రియులు అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి రాష్ట్ర హోంశాఖ మంత్రి అంజన్ మేడం గారికి ప్రభునామం ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ఏ కులానికి కానీ మతానికి కానీ పువ్వు కాయకుండా అందరినీ కూడా సమానత్వంతో ప్రేమిస్తూ అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా వారు వీరైనటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ఎంతో చక్కగా దేశ ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా సామరస్యంగా ఉండాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంది. అందుని బట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నాయకులకు కూడా ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తూ ఉన్నామండి. కొంతమంది మతోన్మాదులు యేసు ప్రభు అంటే కెట్టినటువంటి వాళ్ళు, మరికొందరు కలపుచ్చున్నటువంటి వాళ్ళు పూర్వం నుండి కూడా ఒక ప్రత్యేకమైన వివక్ష చూపిస్తూ అంటరాని వాడుగాను, అంటే వీళ్ళు శూద్రులు పాదాల్లో నిల్చొని పాదాల దగ్గర ఉండాలనేటువంటి ఒక నిబంధనతో ఆనాటి నుంచి కూడా ప్రజలను ఎస్సీ ఎస్టీ అనేటప్పటికీ అలాగే ప్రభు నమ్ముకున్నటువంటి వ్యక్తులను అనగార్చడానికి వాళ్ళు కంకణం కట్టుకొని నాటి నుండి నేటి వరకు కూడా ఒకప్పుడు బాహాటంగా చేసేవారు. ఇప్పుడు తెరసోట నుండి చేస్తూ ఉన్నారు కొంతమంది వ్యక్తులు. మరి అలాంటి మతోన్మాదులకి మేము ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాం. చాలేమన్న ఆయన మాట్లాడిన దాంట్లో ఏమాత్రం కూడా పొరపాటు లేదని, ఆయన మాట్లాడినటువంటి విషయాలు దానికి ముందు ఏం మాట్లాడారో, దాని వెనకాల ఏం మాట్లాడారో, ముందు క్వశ్చన్ వెనకాల క్వశ్చన్ కూడా కట్ చేసి మధ్యలో చిన్న ముక్క పట్టుకొని దాన్ని మీడియా సోదరులు కానీ అదే మరి కొంతమంది మతోన్మాదులు కానీ దాన్ని వక్రీకరించి ఆ యొక్క మాటను పదే చాలా వక్రీకరించి అనని దాని అన్నట్లుగా లేని దాన్ని ఉన్నట్లుగా చిత్రీకరించి మరి ఈ విధంగా శాలేమణి మీద బురద నింపారు. అంతేకాకుండా స్త్రీలంటే ఎప్పుడు కూడా క్రైస్తవ బైబిల్ ప్రకారముగా స్త్రీలను గౌరవించడమే ఉంది తప్ప ఏ స్త్రీని కిందిపరచడం ఎప్పుడు లేదు. పూలు గురించి ఈ యొక్క సందర్భం, ఏ సందర్భం వస్తే సందర్భాన్ని బట్టి ఆయన మాట్లాడారు, ఏ సందర్భాన్ని బట్టి ఆయన మాట్లాడవలసి వచ్చిందో అది వెనక ముందు ఆలోచించకుండా ఏదో చిన్న మాట పట్టుకొని ఒక్కదో కట్టుకుని బోధాలు ఎదిగినట్లుగా ఈ మతోన్మాదులు కొంతమంది మతపిచ్చున్నటువంటి వాళ్ళు క్రైస్తవ సోదరులను మరి కిందిపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఒక స్త్రీ మౌనం, స్త్రీ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేదిగా ఈ విధంగా మాట్లాడారు. పూలు పెట్టుకుని వెళ్ళేటువంటి వాళ్ళందరూ బజారు వాళ్ళ అనే దాన్ని మీరు వక్రీకరించారు. మరి ఆనాడు మణిపూర్ రాష్ట్రంలో యవన స్త్రీలను గుంపులుగా పురుషులు అటు వస్త్రం చేసి వస్త్రాలు లాగేసి చీర గాలి ఏ విధమైనటువంటి వస్త్రాలు లేకుండా చట్టిపెట్టి ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా యవన స్త్రీలను నడి రోడ్డు మీద నడిపించినప్పుడు ఈ యొక్క సంస్కారం ఏమైపోయినప్పుడు అది మన రాష్ట్రం పక్కన రాష్ట్రం కదని లేకపోతే ఏదైనా ఇతర కంట్రీలు ఎక్కడ జరిగిందా? ఆ ప్రియమైనటువంటి సహోదరులు ప్రతి ఒక్కరు కూడా మానవతా దృక్పథంతో ఆలోచించి మాట్లాడాలని మేము తెలియజేస్తూ ఉన్నాం. హిందూ సోదరులన్నా, క్రైస్తవ సోదరులన్నా, ముస్లిం సోదరులన్నా అందరూ బాయ్ అనుకుంటూ